హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. ఈ వీక్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో నేను చూసిన ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీస్ మీకు సజెస్ట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అఫ్కోర్స్ అవి 2023 ఆ టైంలో వచ్చినవి, బట్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడొచ్చని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మూవీ అమెజాన్ ప్రైమ్లో అలోన్ అనే ఒక మూవీ ఉంది. ఇది ఓన్లీ జస్ట్ 3 క్యారెక్టర్స్ తోటి మీకు సినిమా అంతా ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. యాక్చువల్గా ఒక లేడీ హైవేలో ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో ఒక పర్సన్ తను ఆ వెహికల్ ఆపి తను ఏదో హెల్ప్ అడుగుతాడు. సో తను అన్నోన్ పర్సన్ కదా, తను అడిగే విధానం అదంతా చూస్తే కొంచెం డౌట్ఫుల్గా ఉండి ఆ లేడీ తనకి హెల్ప్ చేయదనమాట, వెళ్ళిపోతుంది అక్కడ నుంచి, తనని అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటుంది, ట్రావెల్ అవుతూ లేట్ నైట్ ఎక్కడో వెహికల్ ఆగిపోతుంది. సో ఇంకా స్టిల్ ఆ వ్యక్తి ఎవరైతే తనని హెల్ప్ అడిగిండో ఆ వ్యక్తి తనని ఫాలో అయ్యి ఇంకా తనని కొట్టేసి కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధిస్తాడు అనమాట. సో ఆ తర్వాత యాక్చువల్ థ్రిల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తను అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకొని ఎలా పారిపోయి మళ్ళీ ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ అంటే బేసిక్గా ఇక్కడ 3-4 డిఫరెంట్ చాప్టర్స్ చూపిస్తాడు అనమాట. అంటే రోడ్డు తర్వాత అంటే ఫస్ట్ రోడ్ ట్రావెల్ అవుతుంది, ఆ తర్వాత రెయిన్, రివర్. సో ఇట్లా డిఫరెంట్ అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి తను అంటే ఫస్ట్ రోడ్ నుంచి అడవి ఫారెస్ట్లోకి ఎలా వెళ్తుంది తన నుంచి తప్పించుకొని, ఆ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఒక రివర్లోకి ఎలా వెళ్తుంది, అంటే రివర్ అంటే తన నుంచి తప్పించుకోనికి రివర్లోకి, ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్లో మళ్ళీ ఇంకొక గన్ తోటి తిరుగుతూ ఉంటాడు. సో తన నుంచి ఎలా తప్పించుకుంది. సో ఇట్లా మనకు ఫారెస్ట్లో జరిగేదంతా అంటే ఒక హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అంతా ఫారెస్ట్లో నడుస్తుంటుంది. సో ఆ పోర్షన్ కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో ఫైనల్గా ఆ అన్నోన్ పర్సన్ నుంచి తప్పించుకొని, అంటే ఆ కిడ్నాపర్ నుంచి తప్పించుకొని ఎలా బయటపడుతుంది అనేది, ఆ లేడీ ఎలా బయటపడుతుంది అనేది ఈ అలోన్ మూవీ స్టోరీ అంతా నడుస్తుంటుంది. సో ఇది ఒక మంచి థ్రిల్లర్ మీకు, అంటే ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మంచి థ్రిల్ నడుస్తుంది. మిగతా చాప్టర్ అంతా కొంచెం రొటీన్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ ఫారెస్ట్లో ఉండేది మంచి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అంటే ఆ కిడ్నాపర్ నుంచి ఆ లేడీ ఎలా తప్పించుకునేది అంతా కూడా మంచి ఒక థ్రిల్లర్ ఎమోషన్ అయితే మీకు ఇస్తుంది. సో ఇది చూడొచ్చు అమెజాన్ ప్రైమ్లో. ఇంకా సెకండ్ మూవీ ఏంటంటే కొకేన్ బియర్ అంటే తాగేది కాదు, కొకేన్ తిన్న ఎలుగుబంటి. సో ఎలుగుబంటి స్టోరీ అనమాట. ఆ ఎలుగుబంటికి ఎలా దొరికింది అంటే, ఫస్ట్ మనకి ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడే ఫ్లైట్లో ఒక బ్యాగ్స్ కొన్ని బ్యాగ్స్ అన్నీ కూడా కొకేన్ తోటి ఉన్న బ్యాగ్స్ పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఒక స్మగ్లర్ ఎవరో పడేస్తాడు అనమాట, ఫ్లైట్ నుంచి పడేస్తాడు. సో అవన్నీ కూడా ఒక అడవిలో పడిపోతాయి. సో ఇంకా అక్కడ ఆ తర్వాత అవి ఎత్తుకోనికి వస్తాడు ఆ స్మగ్లరు. అప్పటికే బ్యాగ్లో ఉన్న కొకేన్ ప్యాకెట్స్ అన్నీ చీల్చి ఆ ఎలుగుబంటి తింటుంది అనమాట. తిన్న తర్వాత మత్తుతో ఉన్న ఆ ఎలుగుబంటి ఇంకేం చేస్తుందో తనకే తెలియదు అన్నట్టు, ఇంక ఇష్టం ఉన్నట్టుగా అక్కడ ఆ ఏరియాలో, అంటే అదొక టూరిస్ట్ ఏరియా అనమాట. ఆ అడవిలోకి ఎవరైతే వస్తారో సో వాళ్ళని కొకేన్ తిన్న ఎలుగుబంటి అటాక్ చేసి చంపేస్తుంది. యాక్చువల్గా ఆ ఫారెస్ట్లో ఆ కొకేన్ బ్యాగ్స్ ఉన్నాయని, ఆ కొకేన్ ప్యాకెట్స్ తిని ఎలుగుబంటి ఇలా చంపుతుందని అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ కూడా తెలియదు అనమాట. సో ఆ తర్వాత ఒకరిద్దరు ఇట్లా మిస్ అయిపోయిన తర్వాత ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి తెలియడము, ఆ తర్వాత ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళడము, అక్కడ ఇంకా ఆ కొకేన్ తిన్న ఎలుగుబంటి ఎట్లా అటాక్ చేస్తుంది ఒక్కొక్కరిని, అదంతా కూడా మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం బ్రూటల్గా ఉంటాయి ఆ మర్డర్స్, అదంతా కూడా కిల్లింగ్ అదంతా. బట్ ఈవెన్ అది ఎక్స్పెక్టెడే, బట్ అవన్నీ పక్కన పెడితే ఆ మర్డర్స్ అనే బ్రూటల్ కిల్లింగ్ అదంతా పక్కన పెడితే మీకైతే ఆ ఫారెస్ట్లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే కొకేన్ తిన్న బియర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, అదంతా కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఆ బిహేవియరు, ఎలుగుబంటి బిహేవియరు, ఆ అటాక్, ఆ తర్వాత ఆ ఫారెస్ట్లో ఉండే కొన్ని అటాక్స్ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మిగతా పార్ట్ అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ కొంతవరకే రొటీన్ అనిపిస్తుంది ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ది. అండ్ అంతకుముందు పార్ట్ అంటే బిఫోర్ ఫారెస్ట్ సీన్స్ అన్నీ కూడా. తర్వాత మళ్ళా
అయితే ఈ స్టోరీ క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఎవరైతే ఈ స్మగ్లర్ కొకెయిన్ బ్యాగ్స్ని ఫారెస్ట్లో పడేశాడో మళ్ళీ వెతుక్కొనికి వస్తాడనమాట. సో ఆ పార్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ కంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మళ్ళీ వాడు ఎవడైతే ఆ స్మగ్లర్ కొకెయిన్ ప్యాకెట్స్ని ఎత్తుకోవడానికి వస్తాడో ఆ స్మగ్లర్ కూడా మళ్ళీ ఎలుగుబంటి అటాక్ తోటి చనిపోవడం, ఇదంతా కూడా కొంచెం లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ కొకెయిన్ బియర్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ మూవీ, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి 2 సినిమాలు ఇంగ్లీష్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సో ఈ 2 మూవీస్ మీకు థ్రిల్ ఇస్తాయని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.